అమ్మని ప్రేమించడం గొప్ప కాదు, అమ్మ నీ మీద చూపించే ప్రేమను పూజించు. తండ్రికి భయపడటం గొప్ప కాదు, తండ్రి నీకు నేర్పిన నడవడిలో చూపిన బాటలో నడిచి చూపించు. గురువుకు నమస్కరించటం గొప్ప కాదు, గురువు ఇచ్చిన జ్ఞానానికి విలువ కల్పించు. బియ్యపు గింజ మరిగే పాలలో కలిస్తే పాయసం అవుతుంది, అదే ఎసురులో కలిస్తే అన్నం అవుతుంది, అదే పసుపుతో కలిస్తే దీవించే అక్షింతలవుతుంది, అదే బొగ్గుతో కలిస్తే చేతబడి అవుతుంది. మనం కూడా అంతే. మనం నలుగురిలో కలిసే విధానం బట్టి మన యోగ్యత నిర్ణయింపబడుతుంది. మితిమీరిన ఖర్చు పేదరికం పాలు చేస్తుంది, మితిమీరిన పొదుపు కష్టాల పాలు చేస్తుంది, మితిమీరిన సంపాదన మనశ్శాంతి లేకుండా చేస్తుంది, మితిమీరిన క్రమశిక్షణ రక్త సంబంధీకులను దూరం చేస్తుంది, మితిమీరిన హాస్యం నవ్వుల పాలు చేస్తుంది, మితిమీరిన కోపం శత్రువులను తెచ్చిపెడుతుంది, మితిమీరిన వ్యసనం అపఖ్యాతిని తెచ్చిపెడుతుంది. జీవితంలో ఏ విషయంలోనైనా హద్దుల్లో ఉంటే అంతా మనకు మంచే జరుగుతుంది. కోటీశ్వరులు కావడం అందరికీ సాధ్యం కాదు, కానీ నిజాయితీపరులు కావడం ప్రతి మనిషికి సాధ్యమే. మాటలకు ముడిపడే బంధం కంటే మనసుకు ముడిపడే బంధం ఎప్పుడూ శాశ్వతంగా ఉంటుంది. నీళ్ళ కోసం చెరువు దగ్గరకు, పాల కోసం ఆవు దగ్గరకు వెళ్ళాలి. పాల కోసం చెరువు దగ్గరకు వెళితే ప్రయోజనం ఉండదు, నీళ్ళ కోసం ఆవు దగ్గరకు వెళితే ప్రయోజనం ఉండదు. అలాగే విలువ తెలియని మనుషుల దగ్గరకు విలువను ఆశించి వెళ్ళకూడదు. ఆ విలువలు దక్కకపోగా నిరాశ మిగులుతుంది. ఏ జీవితం శాశ్వతం కాదు, ఏ ప్రాణానికి గ్యారెంటీ లేదు. జీవించే కొంతకాలానికి ఎన్నో బాధలు, బంధాలు, బాధ్యతలు. ఎవరైనా చనిపోతే పాపం పోయాడా అంటాము, బ్రతికి ఉంటే ఇంకా పోలేదా అంటాము. రేపు అనే దాన్ని చూస్తామో లేదో తెలియని మన బ్రతుకులకు పగలు, కక్షలు, పంతాలు ఎందుకు మిత్రమా? ఎవరు ఉండి తినేది లేదు, పోయి సాధించేది లేదు. ఈ లోకం ఎప్పుడైనా సరే మంచివాడిని ఎప్పుడు మంచివాడు అని అనదు. మంచివాడిగా నటించే వాడిని మాత్రమే వీడు చాలా మంచివాడు అని అంటుంది. మంచితనాన్ని గుర్తించే మంచితనం చాలామందికి ఉండదు. ఎవరితోనైనా వాదించాల్సి వచ్చినప్పుడు మౌనంగా పక్కకి తప్పుకోవడమే మంచిది. ఎందుకంటే వాదనలో గెలిచామన్న ఫీలింగ్ కంటే మనశ్శాంతి చాలా గొప్పది. వాదనతో కొన్నిసార్లు బంధాలు శాశ్వతంగా దూరం అయిపోతాయి కూడా. బంగారం కొత్తదే బాగుంటుంది, బియ్యం పాతగవుతున్న కొద్దీ బాగుంటుంది. కానీ ఆకలి తీర్చేది బంగారం కాదు, బియ్యంతో వండిన అన్నమే. కొత్త పరిచయాలు బాగుంటాయి, పాత బంధాలు బలంగా ఉంటాయి. కానీ కష్టం తీర్చేవి కొత్త పరిచయాలు కావు, పాతికేళ్ల స్నేహాలు పాతుకుపోయిన బంధాలే. అందుకే కొత్త పరిచయాల కోసం మారిపోకు, అలా రూపమైన అనుబంధాలను వదులుకోకు. నిజం తెలుసుకోండి, మనం ఉండటం కొన్ని రోజులు మాత్రమే అని. ఈ కొన్ని రోజుల కోసం ఆవేశం, మూర్ఖత్వం, నేను అనే అహంకారం మరియు ఇంకెన్నో వీటి నుండి బయటపడండి. శ్రమించేవాడికే క్షమించే గుణం ఉంటుంది, పెట్టేవాడికే మనను తిట్టే హక్కు ఉంటుంది. తగ్గితే తప్పు లేదు, ఆ క్షణం మౌనం కంటే గొప్పది ఏదీ లేదు. నిన్ను బాధ పెట్టిన వారి గురించి ఆలోచించి సమయం వృధా చేసుకోకు మిత్రమా. కాలమే అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది. మనం ఏదైనా మౌనంగా భరించినంత కాలం మనం మంచివాళ్ళమే. ఎప్పుడైతే భరించలేక ఎందుకు అని ఎదురు ప్రశ్నిస్తామో అప్పుడే మనం ఎంత మంచి చేసినా అన్నీ మర్చిపోయి మరి మనకు ఎక్కడా లేని చెడుతనాన్ని అంటగట్టి మనకే తెలియకుండా మనల్ని ప్రపంచానికి ఇంకోలా పరిచయం చేస్తారు.
ఎంత విచిత్రమో ఈ మనుషులు. మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే అర్థమవుతుంది. గర్వం పోయిన రోజు ఎదుటి వారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. నేనే, నాకేంటి అనుకుంటే చివరకు ఒక్కడిగానే ఉండిపోవాల్సి వస్తుంది. గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ ఆనందంగా ఇతరులతో కలిసి జీవించడమే మంచి జీవితం. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేవారు ఎవరికీ నచ్చరు. ఎవరైతే మాయమాటలు చెప్పి మోసం చేస్తారో వాళ్ళే అందరికీ నచ్చుతారు. వాళ్ళకే విలువ ఎక్కువ. ఆనందకరమైన జీవితానికి 5 సూత్రాలు. 1. మనల్ని మనం ప్రేమించడం నేర్చుకోవాలి. 2. మంచి చేసే గుణం ఉండాలి. 3. క్షమించే గుణం అలవాటు చేసుకోవాలి. 4. ఎవరికి చెడు చేయాలనుకోకూడదు. 5. సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవాలి.